హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండ్ ప్రాణప్రతిష్ఠ ఈరోజు మా ఊర్లోనైతే ఆంజనేయ స్వామి గుళ్ళే సీతారాముల కళ్యాణం చేసారు. వెంకటేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి పక్కపక్కకే ఉంటాయి మా ఊర్లో. అయితే అక్కడనేమో స్క్రీన్ ఏర్పాటు చేసారు లైవ్ చూడడానికి. ఇక్కడనేమో ఆంజనేయ స్వామి గుళ్ళనేమో రాములవారి కళ్యాణం చేసారు. కళ్యాణం తర్వాత అందరూ ఒడిబియ్యం పోసారు. ఒడిబియ్యం పోసిన తర్వాత లైవ్ చూసి తర్వాత అన్నదానం చేస్తే అన్నదానానికి వెళ్ళిన తర్వాత పంతులు గారు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఏం చేయాలో చెప్పారు. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి ఇదే నెలలో ఇదే డేట్ రోజు కళ్యాణం, సీతారాముల కళ్యాణం జరుగుతుందని కూడా చెప్పారు. అందరూ కూడా ఒక్క నిమిషం పాటు వినండి. ఒక మాట చెప్తున్నా. ఈరోజు అయోధ్య ప్రతిష్టాపన గురించి మనం కళ్యాణం చేసుకున్నాం కదా. ఇదే విధంగా మనకు కళ్యాణం, సీతారాముల వారి కళ్యాణం కూడా జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి మన ఊర్లో సీతారాముల వారి కళ్యాణం చూసి లైవ్ చూసిన తర్వాత అన్నదానం చేస్తే అన్నం తినడానికి వచ్చినాం. ప్రసాదం దేవుంది. తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసినాక మాకైతే తులసమ్మ దగ్గర 5 దీపాలు పెట్టాలని చెప్పారు. 5 కాదు, అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. మేమైతే 5 దీపాలు పెట్టడానికి ఫ్లవర్స్తో రంగోలీ ఇలాగే మీరు కూడా 5 దీపాలు ముట్టించిరా లేక అంతకన్నా ఎక్కువ ముట్టించిరా కామెంట్ చేయండి. నా రంగోలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రంగోలీ వేసుడు కంప్లీట్ అయిన తర్వాత 5 దీపాలు ముట్టించి రంగోలీలో పెట్టి తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని కొన్ని బియ్యంలో కొన్ని ఇంటి అందరి మీద వేసి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. అందుకే మా హయాన్ మీద, అనన్య మీద మా అమ్మ అక్షింతలు వేసి ఆశీర్వదించింది. మా ఈ వీడియో మీకు నచ్చిన దీపాల దగ్గర కూడా మొక్కులున్నది. హయాన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎట్లా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.